రజతోత్సవ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రజతోత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ జరిగే ఎల్కతుర్తి దగ్గర ఒక పండగ వాతావరణం నెలకొన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఎల్కతుర్తి మహాసభ వేదిక దగ్గరకు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించనున్నారు. మనతో పాటు దయాకర్రావు గారు ఉన్నారు, మాజీ మంత్రి గారు. సరే, వాళ్ళ ఏర్పాట్లు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, కేటీఆర్ గారి పర్యటన ఎట్లా ఉండబోతుంది? అంటే ఏర్పాట్లు చాలా బాగా అవుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డా కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ రావాలి, కేసీఆర్ సభ పెట్టాలి, కేసీఆర్ చూడాలనేది వరంగల్ జిల్లా ప్రజలందరికీ ఉన్నది. కేటీఆర్ గారు ఈరోజు రావటం జరుగుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తారు, రివ్యూ చేస్తారు. అన్ని మండలాల నుంచి, వరంగల్ పూర్వ జిల్లా నుంచి, అన్ని నియోజకవర్గం నుంచి కూడా ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది. వాళ్ళు సభా స్థలాన్ని, పార్కింగ్ ప్లేస్ను ఏ రూపంగా వస్తే బాగుంటుంది అనేది రూట్ మ్యాప్ చూసిపోయేదానికి వాళ్ళు రావడం జరిగింది. కేటీఆర్ గారు వారి అంతా ఏర్పాట్లు ఎట్లున్నాయి అని పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి లంచ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. నేను నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ రూట్ మ్యాప్ కరెక్ట్గా చూసుకొని పోండి. రేపు మీరు ప్రజలను తీసుకొచ్చినప్పుడు ఎక్కడ ఇబ్బంది లేకుండా వరంగల్ నుంచి ధర్మసాగరం, వరంగల్ జిల్లా వాళ్ళు, మైబాద్ జిల్లా, ఇటు నల్గొండ వాళ్ళు, కొంత ఖమ్మం జిల్లా ధర్మసాగరం నుంచి, దేవనపేట నుంచి రావాలి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అట్లా రావాలి. ఇట్లా అన్ని రూట్ మ్యాప్లు కూడా పెట్టడం జరిగింది. మీ రూట్ మ్యాప్లు అన్నీ కూడా చూసుకొని వరంగల్ కార్యకర్తలు మీ వెహికల్స్ తీసుకురమ్మని కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసీఆర్ సభ మీ 5 లక్షలు అనుకుంటే 11 లక్షలకు పోయింది, ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్గా రావటం జరుగుతుంది. మేమేమి ఉంచలే. నేను 40 ఏళ్ళ రాజకీయాలలో ఇంత స్పందన ఎప్పుడు చూడలే. మంచి స్పందన ఉన్నది. మీ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లా స్పందన ఉన్నదో ఇప్పుడు అంతకంటే మించి స్పందన ఉన్నది. మనతో పాటు శంకర్ నాయక్ గారు, ఎట్లా ఉంది మహబూబాబాద్ జిల్లా కావచ్చు, మీ మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి, అంటే సుదూరంగా ఉన్నటువంటి మీ ప్రాంతం నుంచి ఎంతమంది తరలి రానున్నారు, ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? మేము యాక్చువల్గా 10,000 అనుకున్నాం, కానీ చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. 11-12 మంది రాబోతున్నారు. మన మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఇవాళ ముఖ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల నాయకులు ఇవాళ సభా స్థలాన్ని పరిశీలించి ఎలా బస్సులు తీసుకురావాలి, ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి రూట్ మ్యాప్ చూడడానికి వచ్చారు. అలాగే మన ప్రియతమ నాయకులు, డేరింగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు ఇలా వస్తున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు, ముఖ్య నాయకులతోటి మాట్లాడతారని చెప్పేసి మా ముఖ్య నాయకులను తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ చాలా అద్భుతంగా, ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. సభాస్థలంలో చాలా ఆనందపడుతున్నారు. స్వచ్ఛందంగా ఇప్పుడు ఇంతకుముందు మినిస్టర్ గారు అన్నట్టు 5 లక్షలు అనుకుంటే 11 లక్షలు క్రాస్ అయ్యేటట్టు ఉన్నది. చాలా అన్ని విధాల వెహికల్ పార్కింగ్ కానివ్వండి, మంచినీళ్ళు కానీ సకల సౌకర్యాలు ఇవాళ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న ఆ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఏది ఏమైనా ప్రజలు స్వచ్ఛందంగా రాబోతున్నారు, వారికి ధన్యవాదాలు అని చెప్పేసి తెలియపరుస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సో ముఖ్యంగా ఇప్పుడు దయాకర్రావు గారు చెప్పినట్టు మీ రోడ్ మ్యాప్ ఎట్లా ఉండబోతుంది? మహబూబాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఏ రూట్లో రానున్నారు? మాది కే సముద్రం వాళ్ళు, మహబూబాద్ వాళ్ళు, గూడూరు మండలం వాళ్ళు ఇలా మల్లంపల్లి నుంచేసి ఆరేపల్లి నుంచి ఆరేపల్లి నుంచి వచ్చేసి ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మాకు చాలా చక్కగా ఉంటుంది. నేను మా నాయకులను అదే ఇవాళ వచ్చిన పెద్దవాళ్ళను కూడా అదే చెప్పడం జరిగింది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓన్లీ నెల్లికుదురు మండలం మాత్రం ఈ హంటర్ రోడ్ నుంచి వస్తుంది, మిగతా వాళ్ళందరూ ఆరేపల్లి నుంచి రావాలని చెప్పేసి కోరుకుంటారు. అన్ని ఏర్పాట్లు చేశాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూస్తే ఇప్పటికే అంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి గ్రామాన మండలానికి సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా సమీక్షా సమావేశాలు, సన్నాహక సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. మరో 3 రోజులే సభకు సమయం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు,
ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే 12 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులను పిలిపించారు. ఇప్పటికే నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకులంతా ఆయా మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులను పిలిచారు. ఈ క్రమంలోనే కేటీఆర్ గారు వాళ్ళతో ఒక సమావేశమై రేపటి సభ కోసం విజయవంతం చేసే విధంగా ఒక దిశానిర్దేశం అయితే చేయనున్నారు.